ఐదేళ్లుగా రాష్ట్రానికి పట్టిన శని 10 రోజుల్లో పోతుందని చిలకలూరుపేట అసెంబ్లీ స్థానం, నరసరావుపేట ఎంపీ స్థానం కూటమి అభ్యర్థులు ప్రతిపాటి పుల్లారావు, లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. ప్రజలకు ఎలాంటి ప్రభుత్వం కావాలో రానున్న 5 ఏళ్లు తర్వాతి తరాల భవిష్యత్తును ఈ ఎన్నికలే నిర్ణయించబోతున్నాయని అన్నారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరంలో ప్రతిపాటి పుల్లారావు, లావు శ్రీకృష్ణదేవరాయలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. మే 13న ప్రజలంతా బటన్లు నొక్కి జగన్ రెడ్డిని తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఖాళీ చేయించాలని ప్రతిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. 5 ఏళ్ల భవిష్యత్తు కోసం ఈ 10 రోజులు కష్టపడి కూటమి అభ్యర్థుల గెలుపు కోసం టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. ప్రతిపాటి పుల్లారావుతో పాటు తనను కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని లావు శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి చేశారు. మీ పొలం, మీ స్థలం మీ పేరు మీద ఉందా? జగన్మోహన్ రెడ్డి ఏ బ్యాంక్ అన్నా తాకట్టు పెట్టాడా అని చూసుకునే పరిస్థితి రాబోతా ఉంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఆలోచనలన్నీ ప్రజల ఆస్తిని దోచేసేటువంటి ఆలోచనలు చేస్తా ఉన్నాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఉన్న పథకాలన్నీ రద్దు చేశాడు. నవరత్నాలని చెప్పి పేదవారిని మోసం చేస్తా ఉన్నాడు. ఏ పేదవాడు ఈ రాష్ట్రంలో బాగుపడ్డాడో చెప్పమని నేను ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాను. ఏ పేదవాడు ఈ రాష్ట్రంలో బాగుపడ్డాడు? పేదవాళ్ళు నలిగిపోయారు. ఓటేసిన పేదవాళ్ళని జగన్మోహన్ రెడ్డి కాటు వేశాడు. ఎలా బతకటం అనేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడిందని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, మన మేనిఫెస్టో చూస్తే మన నాయకులు ప్రతి ఇంటికి తిరిగి మన మేనిఫెస్టో చెప్పండి, మన పథకాలు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి పథకాలు మనకి ఏ మూలకు సరిపోవని ప్రతి ఇంట్లో 10 నిమిషాలు కూర్చొని కనుక మీరు చెప్పగలిగితే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గాలన్నా, కరెంటు బిల్లులు తగ్గాలన్నా సైకిల్ గుర్తు తప్ప మరొక మార్గం లేదు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటిది తెలుసుకోవాలని నేను మీ అందరినీ కోరుకుంటూ, వెయ్యాలి సైకిల్ గుర్తుపై మన ఓటు ముద్ర.